Yo, what's up guys? Welcome back to the channel again. Hope everyone are doing great. Welcome back to another vlog. And today అయితే మనకు ఒక పార్సల్ వచ్చింది కాదు, ఆర్డర్ చేస్తా అమెజాన్ నుంచి. అండ్ ఇది చాలా డేస్ నుంచి కొందాం అనుకుంటున్నా, బట్ రీసెంట్గా అయితే నాకు కొద్దిగా నా పక్క కొనాలి అనిపించింది ప్రోడక్ట్. అయితే అన్బాక్స్ చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. As you can see, this is the Sony mic that goes into the helmet అనమాట. రీసెంట్ నేను మోటో బ్లాగ్ చేసేటప్పుడు కూడా అబ్జర్వ్ చేసి ఉంటే లైక్ విన్ నాయిస్ అనేది ఎక్కువ వస్తుంది అని చెప్పాను కదా. యాక్చువల్గా అయితే నేను నార్మల్గా స్టార్టింగ్ నుంచి యూజ్ చేసే మైక్ వచ్చేసి అది ఒక 350 రూపీస్ అనుకుంటా. అది మా గోప్రోకి సపోర్ట్ చేసే మైక్. అది ఎక్కువ విన్ నాయిస్ వస్తుందని నేను రీసెంట్గా అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1900 రూపీస్ అనమాట. సో లెట్స్ ఓపెన్ దిస్. ఎందుకంటే ఇది మార్నింగ్ నుంచి ఊరికే పడింది. ఆల్మోస్ట్ 9:30కి వచ్చింది ఇది నాకు. ప్రజెంట్ టైం వచ్చేసి 2:30. లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. పడింది ఎంత సింపుల్గా వచ్చింది చూడు. సోనీ బ్రాండ్ కదా, కొద్దిగా నీట్ బ్రాండేజ్ ప్యాకింగ్ వస్తుంది అనుకున్నా, బట్ నార్మల్గానే ఇచ్చాడు. దిస్ ఈస్ how the mic looks. చిన్న ఉంది అండ్ సోనీ అనే బ్రాండింగ్. అండ్ దిస్ ఈస్ ద జాక్. పర్లేదు చిన్న. ఆల్రైట్ గైస్, ప్రజెంట్ అయితే నా ఓల్డ్ మైక్ తీసేసి ఈ న్యూ సోనీ మైక్ అయితే మన హెల్మెట్కి అయితే మౌంట్ చేసేద్దాం. అండ్ చాలా ఈజీనే, ఎందుకంటే జస్ట్ ప్యాడింగ్స్ లూజ్ చేసుకొని లోపల ఉన్న దాన్ని తీసేయడం అంతే. చేశాను, అయిపోలేదు. అండ్ దిస్ ఈస్ ద అవుట్పుట్. ఇక్కడ నుంచి మనం ఇక్కడ గోప్రో పెడతాం కదా, గోప్రో పెట్టిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోతుంది. యాక్చువల్గా అయితే నార్మల్గా ఈ పిన్ యూజ్ చేస్తారనమాట ఎక్స్టర్నల్ మైక్ యూజ్ చేయాలంటే, లైక్ ఇది గోప్రో అడాప్టర్కి. బట్ ఇందాక చెక్ చేస్తే ఇది డైరెక్ట్ ఈ పిన్తోనే సెట్ అయిపోతుంది. ప్రీమియంది కదా కొంచెం. సో నార్మల్ మైక్, నా ఓల్డ్ మైక్ వచ్చేసి ఇది. దీని వైర్ చూడండి అంత పెద్దగా ఉంది, ఇంకా ఇది ఉంది. అండ్ ఇది అయితే లైక్ ఈ పిన్తోనే ఇలా కనెక్ట్ చేసి గోప్రో అడాప్టర్ దానికైతే కనెక్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రజెంట్ దీనికైతే ఈ పిన్తో ఏం అవసరం లేదు. బట్ ఫర్ నౌ ఈ మైక్ని అయితే నేను నార్మల్ పర్పస్ కోసం యూజ్ చేస్తాను, లైక్ వాయిస్ ఇవ్వడానికి కాదు, వాయిస్ ఓవర్ ఇవ్వడానికి. అండ్ ప్రజెంట్ వాయిస్ అయితే ఇలా వస్తుంది, డైరెక్ట్ గోప్రో టు మాట్లాడుతున్నాను అనమాట లైక్ నేను. సో ఇప్పుడైతే ఈ మైక్ కనెక్ట్ చేసి చూస్తాను లైక్ ఎక్స్టర్నల్ యూస్కి ఎలా వస్తుందో వాయిస్ అనేది. లెట్స్ సీ. ఆల్ రైట్ గైస్, ఐ థింక్ ప్రజెంట్ అయితే ఇది రికార్డ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఇది. నార్మల్గా అయితే హెల్మెట్లో ఉన్నప్పుడు అయితే చాలా బాగా వర్క్ అవుతుండే, అండ్ ఇంకా వర్క్ అవుతుంది. ఎందుకంటే నేను లైక్ ఆ విన్ నాయిస్ వస్తుందన్నందుకు చేంజ్ చేసుకున్నాను అనమాట అది మైక్ అనేది. ప్రజెంట్ అయితే ఇది ఇలా యూజ్ అవుతుంది మనకి వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా, లైక్ ఇంట్లో కూర్చొని ఏమన్నా ఇలా బ్లాగ్స్ చేసుకోవాలన్నా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీనికి ఒక పిన్ లాంటిది ఏమైనా సెట్ చేసి ఇలా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను. అండ్ ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ థింగ్. ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద లైక్ మోటో వ్లాగ్స్ చూసే వాళ్ళకైతే ఇది ఏంటో అర్థం అవుతుంది. అండ్ ఈ సింబల్ చూస్తేనే అర్థం కావాలి మీకైతే నార్మల్గా. ఎస్, ఇట్ ఈస్ ఫ్రమ్ 2.0 క్లోతింగ్ ఫ్రమ్ శ్రీమాన్ కొట్టారు. అండ్ ఇది 3 days బ్యాక్ ఆర్డర్ చేశాను, ఈరోజు వచ్చింది నాకైతే. సో లెట్స్ సీ హౌ ఇట్ లుక్స్. వావ్, నైస్ ప్యాకేజింగ్ బ్రదర్. ఇదైతే లైక్ ఈ లోగో అయితే శ్రీమాన్ బ్రోనే డిజైన్ చేశాడంట, తన బ్లాగ్లో చూశాను, చెప్పాడు. నాకేం పర్సనల్గా ఏం చెప్పలేదు. ఏదో ట్రావెల్ది అని ఇచ్చాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. శ్రీమాన్ కొట్టారు. అది లేదు. అండ్ దిస్ ఈస్ ద టీ-షర్ట్ ఐ గాట్. బ్రో చిన్న అవుతుంది అని భయం అవుతుంది బ్రో, ఒకసారి వేసుకొని చూడాలి. A few minutes later. బ్యాడ్ న్యూస్ గైస్, చాలా చిన్నగా అయింది టీ-షర్ట్ అయితే. వేసుకొని చూసాను, బట్ చాలా అంటే చాలా చిన్నగా ఉంది. దాన్ని ఇప్పుడు రీప్లేస్ కూడా చేయలేను. చూస్తా రీప్లేస్మెంట్ ఏమైనా ఆప్షన్ ఉంటే రీప్లేస్ చేయనీక, లేదంటే
ఇది ఇంకా మా తమ్మునికి ఇచ్చేయాలి. అంటే మా తమ్ముడు అంటే మా పిన్ని వాళ్ళ కొడుకు, మా తమ్మునికి అసలు ఇది సరిపోదు అనమాట. సో ఫర్ నౌ టైం వచ్చేసి 3 o'clock అనమాట. అండ్ నాది బైక్ సర్వీసింగ్కి ఇచ్చి ఆల్మోస్ట్ 5 days అవుతుంది. సో ఈరోజు ఈవినింగ్కి ఇస్తా అన్నాడు. యాక్చువల్గా అయితే లైక్ బ్యాటరీ పోయిందనమాట. దాన్ని వారంటీ కింద కావాలంటే వాళ్ళు సంథింగ్ ప్రాసెస్ ఉంటుంది అది ఇది అని చెప్పారు. సో ఈరోజు ఈవినింగ్కి ఇచ్చేస్తా అన్నాడు. ఒకసారి కాల్ చేసి కనుక్కుంటాను, అయ్యిందంటే ఈవినింగ్ వెళ్ళి మనం బైక్ తెచ్చేసుకుందాము. సో దట్స్ ఇట్. ఐల్ సీ యూ డైరెక్ట్లీ ఎట్ ద ఈవినింగ్ నియర్ ద బైక్. ఆల్ రైట్ గైస్, ఆల్ రైట్. ప్రజెంట్ మన బైక్ అయితే ఇక్కడ రెడీ అయింది. అంటే అన్ని పార్ట్స్ అయితే రీప్లేస్ చేయలేదు. విల్ టాక్ వైల్ గోయింగ్. ఏ జఫా గడున వచ్చినాడు. యాక్చువల్గా కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పాను కదా, లైక్ బ్యాటరీ చేంజ్ చేయాలి అండ్ హ్యాండిల్ది కూడా కొంచెం ఇక్కడ ఏదో వబుల్ అవుతుంది అనమాట. లైక్ మొత్తం రైట్ సైడ్కి లీన్ అయిపోతుండే. అది అఖిల్ అబ్జర్వ్ చేశాడు, నాకు అంత అనిపించలేదు. బట్ అవన్నీ రీప్లేస్ చేయాలంటే ఇంకా కొన్ని పార్ట్స్ రీప్లేస్ చేయని చెప్పాడు అఖిల్. బట్ అవి ఇంకా 4 to 5 days అట్లా టైం పట్టుద్ది ఆ పార్ట్స్ రావాలంటే. ఎందుకంటే వాళ్ళు వారంటీవి పెడతారంట, లైక్ ఇట్లా కంపెనీకి పెట్టి ఇట్లా రీప్లేస్ చేయాలని. సో అది వచ్చే లోపల నాకు టైం అవుతుంది అని ప్రెసెంట్ అయితే ఇప్పుడు నేను తెచ్చేసుకున్నా. ఇంట్లో బైక్ లేదు ఎక్కడికైనా వెళ్దామంటే కూడా. సో ప్రెసెంట్ అయితే ఇది సిచ్యువేషను. ఆల్మోస్ట్ నేను మండే పెట్టా అనమాట. మండే 11:30 మార్నింగ్ 11:30కి పెట్టా. ఈరోజు ఫ్రైడే ఈవినింగ్. మరి ఇంత అసలు చాలా డిసప్పాయింటెడ్ పోతుంది అయితే. నేను అయిపోతుందిలే అనుకున్నా. 2 days అన్నాడు. 2 days అన్నా కూడా నేను వెనస్డేకి అయిపోతుందిలే అనుకున్నా. యాక్చువల్గా నేను థర్స్డే బెంగళూరుకి వెళ్దాం అనుకున్నా అనమాట ఒక్కడిని. ఎలాగో హాలిడేస్ మొత్తం అయిపోతున్నాయి, ఏం రైడ్స్ కూడా వేయలేదు మన వాళ్ళు. సో నేనైతే బెంగళూరుకి ఒక్కడిని వెళ్ళొద్దాము అనుకున్నా. ఎలాగో నా ఫ్రెండ్ గోపి కూడా వెళ్ళిపోయాడు అనమాట. నాకైతే ఫుల్ డిసప్పాయింటెడ్ విత్ సుజుకి. ఫర్ నౌ వీఆర్ గోయింగ్ టు ఎంఏ బైకర్ స్టోర్ అనమాట. యాక్చువల్లీ అయితే నేను కాలనీ నుంచి వెళ్ళొచ్చు, కానీ ఫర్ నౌ ఐఎమ్ టేకింగ్ ద హైవే. ఎందుకంటే కొత్త మైక్ పెట్టుకున్నా కదా, అది ఎలా వర్క్ అవుతుందో చూద్దాము. అండ్ హైవేలో కొంచెం పేస్తో వెళ్దాము, ఇంకా మనకి విండ్ నాయిస్ వస్తుందో రాదో అన్నట్టు చెక్ చేద్దాం. అరే ఎవరు వీడు అసలు ఒక్కొక్కడు ఒక బొక్కల నుంచి దూడుతున్నాడు పోయిడైతే. లిటరలీ సర్వీస్ రోడ్ ని మళ్ళీ ఇంత సర్వీసింగ్ చేసేలా యూజ్ చేస్తారు వీళ్ళు. సర్వీస్ రోడ్కే సర్వీస్ అదే కదా. ఇక్కడ ఉండే కార్లన్నీ హైదరాబాద్కి వెళ్తుంటాయి అన్నమాట. లైక్ బ్లాబ్లా సర్వీస్ అలానే అనమాట. యాక్చువల్గా నేను కూడా బ్లాబ్లాకి వస్తే ఇక్కడికన్నా వచ్చి ఎక్కుతా, లేదంటే డైరెక్ట్ ఇలానే కదా వెళ్ళాల్సింది మనం హైదరాబాద్కి. సో ఆన్ ద వేలోనే మనకి మన స్టోర్ కూడా వస్తుంది. సో అక్కడ వెయిట్ చేస్తా. వాళ్ళు కాల్ చేసినప్పుడు చెప్తా, ఇలా కొద్దిగా ముందరికి వస్తే టాటా షోరూమ్ పక్కన సర్వీసింగ్ దాని పక్కన మనకి మన స్టోర్ ఉంటుంది, ఇట్లా ఎంఏ బైకర్ స్టోర్ ఉంటుంది, అక్కడ వెయిట్ చేస్తాను అని చెప్పి. ఓకే, మనం హైవే దగ్గరికి వచ్చేసాము. అండ్ లెట్స్ సీ హౌ అవర్ న్యూ మైక్ వర్క్స్. ఇంకా గాలి సౌండ్ వస్తుందా లేదంటే ఓకే పర్లేదా అని. అండ్ ఇంకా వస్తే మాత్రం ఏం చేయలేమన్నమాట. ఈ రూట్ భలే ఉంటుంది నాకైతే. ఇంకా వబుల్ అవుతుందా? వబుల్ అయితే ఏం అవ్వట్లేదు హ్యాండిల్, లేకుంటే నార్మల్ ఇట్లా వబుల్ అవుతూ రైట్కి లీన్ అయిపోతుండే అనమాట. ఇప్పుడైతే ఏం వబుల్ అవ్వట్లేదు, పర్లేదు, బాగా స్టేబుల్గా వెళ్తుంది. 80 స్పీడు, పెద్ద స్పీడ్ ఏం కాదు ఇది, నార్మల్గా. ఎక్కువ స్పీడ్ వెళ్ళట్లేదు ఎందుకంటే గాలి కూడా ఎక్కువ వస్తుంది. సో మనకి ఈ పేస్లో తెలిస్తే చాలు వాయిస్ క్లారిటీగా రికార్డ్ అవుతుందా లేదంటే ఇంకా విన్ నాయిస్ వస్తుందా అని. లేదు ఇంకా విన్ నాయిస్ వస్తుంది అనేది తెలిస్తే డెడ్ క్యాట్ అని ఒకటి దొరుకుతుంది అనమాట, నార్మల్ మైక్కి కవర్ చేయడానికి. ఇన్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట, గాలి ఎక్కువ రాకుండా, గాలి సౌండ్. అదైతే ఆర్డర్ చేసుకుంటా. అది ఆల్మోస్ట్ ఒక 250 రూపీస్ ఏమో పడుతుంది. ఉండేది గింత ఉంటుంది కానీ కాస్ట్ బాగానే పడుతుంది. ఒకవేళ విన్ నాయిస్ వస్తుంది అనిపిస్తే అదే ఆర్డర్ చేసుకుంటాను. అంటే ప్రజెంట్ అయితే ఏం రైడ్స్ లేవు కదా అన్నట్టు నేను ఇంకా లైట్ తీసుకున్నా. పక్కా పోవాలి అనుకుంటే సండే మార్నింగ్ అన్నా లేదంటే మండే మార్నింగ్ అన్నా ఇంకా బెంగళూరుకి వెళ్ళి ఒక 3 days 4 days అలా ఉండి వచ్చేస్తాను. చూద్దాం, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే వెళ్దాం, లేదంటే లైట్ బేబే